Hi everyone, welcome to Majors IAS Academy. Myself Major Srinivas. CDPO EO ఎగ్జామ్కి సంబంధించి చాలామందికి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అనేటువంటి విషయం మీద చాలా డౌట్స్ ఉన్నాయండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇటు ఏపీకి తెలంగాణకి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అనేటువంటివి ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే తెలంగాణ అభ్యర్థుల కోసం నేను చెప్తాను. సో మనకి జనరల్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి 42 ఇయర్స్, లాస్ట్ టైం నోటిఫికేషన్లో 44 ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడండి. టైం టు టైం గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ ఉండడం వలన 42, 44 ఇది మారుతూ ఉంటుందండి. జనరల్గా కనుక మనం చూసినట్లయితే 42 ఇయర్స్, మొన్న నోటిఫికేషన్లో 44 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 42 వాళ్ళు 44 వాళ్ళు వెయిట్ చేయండి, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అది 42నా 44ఆ అనేటువంటిది. ఏజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళు నోటిఫికేషన్లో యాజ్ ఆన్ డేట్ అని చెప్పేసి ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు ఏజ్కి. ఆ ఏజ్ నాటికి ఉండేటువంటి చూసుకోవాలి. మనకి లాస్ట్ నోటిఫికేషన్లో 44 ఇయర్స్ ఇచ్చారు, అలాగే ప్రజెంట్ నోటిఫికేషన్లో 42 ఉండే అవకాశం ఉంది, లేదా పెంచితే కనుక 44 ఉండొచ్చు. అలాగే బీసీలు ఎవరైతే ఉన్నారో, బీసీ, ఎస్సీ, ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక మనం చూసినట్లయితే వాళ్ళకి +5 ఇయర్స్ అండి, +5 ఇయర్స్ వస్తుంది. అంటే ఇక్కడ 47 ఇయర్స్ ఆర్ 49 ఇయర్స్. ఒకవేళ 2 సంవత్సరాలు గవర్నమెంట్ పెంచితే 49 అవుతుంది. అదర్వైజ్ 47 ఇయర్స్ అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలకు చెందినటువంటి వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుందండి. అలాగే మనకి ఫిజికల్లీ డిజేబుల్డ్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 5 ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది. ప్లస్ ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉండి ఫిజికల్ డిజేబుల్డ్ కనుక లేదా అదర్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకి 10 ఇయర్స్ వరకు కూడా, అప్ టు 10 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకు వస్తుంది. అంటే ఏంటి, ఇటు క్యాస్ట్లోనూ రిలాక్సేషన్ వస్తుంది, డిజబిలిటీ పరంగా కూడా రిలాక్సేషన్ వస్తుంది. వాళ్ళకి 10 ఇయర్స్ అంటే 52 ఇయర్స్ వరకు, 52 ఆర్ 54 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకునేటువంటి అవకాశం ఉందండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్లో మనకి అందులో లేడీస్ కూడా ఉంటారు, ఎక్స్ సర్వీస్లో లేడీస్ కూడా ఉంటారు. కాబట్టి ఎక్స్ సర్వీస్లో కనుక మనం చూసినట్లయితే లెంగ్త్ ఆఫ్ సర్వీస్ +3 ఇయర్స్. ఒకవేళ 10 సంవత్సరాలు చేశారంటే 10 సంవత్సరాలు +3 ఇయర్స్ 13 ఇయర్స్. 15 ఇయర్స్ చేశారంటే 15 ఇయర్స్ +3 ఇయర్స్ 18 ఇయర్స్. అలాగా వాళ్ళ కంప్లీట్ సర్వీస్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషను దానికి 3 సంవత్సరాలు కల్పిస్తారు. అలాగే ఎన్సీసీలో పనిచేసినటువంటి వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ దాంట్లో మినిమం 5 ఇయర్స్ సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ పరంగా. కాబట్టి సిడిపిఓ ఈఓ మనం లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే వితిన్ దిస్ 44 and 49 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళు, లేదా 42 and 47 ఉన్నట్టు వాళ్ళు ప్రిపరేషన్ చేయండి. మరి అయితే ఆంధ్రప్రదేశ్ విషయం దగ్గరికి వచ్చి ఏపీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఏపీ స్టూడెంట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఏపీపీఎస్సీ వాళ్ళకి గనక మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ వారికి గనక చూస్తే జనరల్ వారికి క్లియర్ కట్ 42 ఇయర్స్. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓసీలు 42 సంవత్సరాలు. అలాగే ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కానీ, లేదా బీసీలు, ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే 47 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే సేమ్ మనకి ఎక్స్ సర్వీసు, అలాగే నేను ఇందాక చెప్పినటువంటి రూల్స్ అన్ని ఎక్స్ సర్వీస్ వాళ్ళకి వర్తిస్తాయి. అలాగే మనకి ఈ ఫిజికల్ డిజేబుల్డ్ ప్లస్ లేదా ఇతర డిజబిలిటీస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే 10 ఇయర్స్ అంటే ఏంటి 52 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. ఎవరికి డిజబిలిటీ ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు ఉన్నటువంటి వాళ్ళకి 52 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ఏజెస్ అనేటువంటివి మీరు దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ప్రారంభించండి. మనకి ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ కూడా
నోటిఫికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక వీటికి సంబంధించి మీరు ఈ కింద మెసేజ్లో పెట్టండి. అలాగే మీకు ఫర్దర్ అప్డేట్స్ గురించి సిడిపిఓ, ఈఓ అండ్ ఫర్దర్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.